నమస్తే. ప్రిన్సిపల్ రూపారెడ్డి మరణం వెనుక అసలెవరున్నారు? చంపిందెవరు? చంపించిందెవరు? ఎందుకు చంపాల్సొచ్చింది? సో, దీని గురించి చాలా సస్పీషియస్ కేస్‌గా దీన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు కొన్ని బయటికి రావడం జరిగింది. మరి దీని గురించి మనం అనాలిసిస్ తీసుకుందాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. సార్ నమస్తే సార్. నమస్తే. రూపారెడ్డి కేసు మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 1 వీక్ అబోవ్ అయినట్టుగా యాహ్! ఉంది. సో, ఇప్పుడు ఏంటి సార్ అసలు ఎందుకు అంత దారుణంగా చంపాల్సొచ్చింది? ఇది యాక్చువల్‌గా మంగళవారం నైట్ జరిగింది. ఈరోజు సాటర్‌డే. సాటర్‌డే. 4 రోజులైపోయింది. అయినా గూడా పోలీసులు ఇప్పటివరకు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది అఫీషియల్‌గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా గూడా కొన్ని విషయాల్ని నిర్ధారించుకోవాల్సింది. అయితే అదుపులోకైతే కొంతమందిని తీసుకున్నారు. కొన్ని సీసీటీవీ ఫుటేజ్‌లు గూడా వైరల్ అవుతున్నాయి, బయటకొచ్చాయి. సో, ఇప్పటివరకు మనకు అనఫిషియల్‌గా అందుతున్న సమాచారం ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు మాత్రం మనం చెప్పుకుందాం. ఎందుకంటే అఫిషియల్ వెర్షన్ చాలా సార్లు పోలీసులు బయట పెట్టరు. ఒక్కొక్కసారి నెలలు కూడా అయిపోతాయి. ఒక్కొక్కసారి ఎప్పటికి కూడా బయటికి రావు. మనం ప్రొద్దుటూరు మర్డర్ చూసాం, వైష్ణవి మర్డర్. ఇప్పటివరకు ఎవరు చంపారనేది లోకేష్ అనేవాడు చంపాడని అన్నారు. అది కాదని అన్నారు. వాళ్ళ బ్రదర్సే చంపారన్నారు. ఇప్పటి వరకు దాన్ని అఫిషియల్‌గా ఫలాని వాళ్ళు చంపారు అని చెప్పి నిర్ధారణగా వాళ్ళని కోర్టులో పెట్టింది లేదు. అలాగా చాలా క్రైమ్ కేసుల్లో మనకు కనబడేది ఏంటంటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఒక ప్రాబ్లం ఏంటంటే, పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ పక్కాగా జరగదు. పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లోనే పోలీస్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి అల్టిమేట్‌గా పొలిటీషియన్స్ పోలీసుల్ని కంట్రోల్ చేస్తారు. అధికారంలో ఉన్న వాళ్ళే కంట్రోల్ చేస్తారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, హంతకులు కానీ లేకపోతే క్రైమ్ చేసేవాళ్ళు కొంత తెలివిగా వ్యవహరిస్తాయి. అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఘటన చెప్పుకుంటే, నేపాలీ వాళ్ళు ఇక్కడ మహిళను చంపారు కదా, ఎక్స్ పోలీస్ ఆఫీసర్ భార్యని. ఇప్పటివరకు ఆమెను పట్టుకున్నారా? ఇప్పటివరకు వాళ్ళని పట్టుకున్నారా? కేసు ఏమైంది? ఎందుకంటే వాళ్ళు తెలివిగా చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేవాళ్ళు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు స్టడీ చేసి చేస్తారనమాట. మామూలు క్రిమినల్స్ అంత డీప్గా వెళ్ళరు. వాళ్ళు ఏదో ఇంటర్నెట్లో చూసి లేకపోతే ఎక్కడనో వీడియోలు చూసి చేస్తారు. కానీ వీళ్ళకి సొంత అనుభవం ఉంటుంది. అందుకని ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసేటప్పటికి వచ్చేసరికి పోలీసులు పట్టుకోలేరు. జనరల్గా పోలీసులు ఈ మధ్యకాలంలో క్రైమ్ బస్టింగ్ అంటే ఏం చేస్తారంటే, నెంబర్ 1 సీసీటీవీ ఫుటేజ్లు, నెంబర్ 2 ఫోన్ కాల్స్, నెంబర్ 3 కాల్ డంపు. అంటే టవర్ దీంట్లో కాల్ డంప్ ఎవరుంది, ఇది బేసిక్గా. లేదు ఫలాని గ్రడ్జెస్ ఉన్నాయి, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, ఇలాంటివి ఈజీగా కనిపెట్టేయచ్చు. అవి కనిపెడుతున్నారు తప్ప ప్రొఫెషనల్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడాన్ని పోలీసులు కనిపెట్టడం కానీ చాలా తక్కువ ఉంది. ఇది కూడా అలాంటి ఒక ఆర్గనైజ్డ్ సుపారీ గ్యాంగ్ చేసిన క్రైమ్గా చెప్పుకుంటున్నారు. అంటే మనం మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా అప్పుడు ఏం జరిగిందో చెప్పుకోవాలంటే, ఇక్కడ నల్గొండ జిల్లాలో కొండమల్లేపల్లి దీంట్లో జేబీ కాలనీలో ఉంటారు భార్యాభర్తలు, రాజేందర్ రెడ్డి, తర్వాత రూపారెడ్డి. ఈమె గత 28 ఏళ్ళ నుంచి నాగార్జున గ్రామర్ స్కూల్ని నడుపుతుంది. ప్రజెంట్ డైరెక్టర్గా ఉంది. అయితే వీళ్ళకి ఒక అబ్బాయి అన్నాడు, అభినయ్ రెడ్డి. ఆ అబ్బాయి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ, ఇక్కడ వాళ్ళకి గుర్రంగూడలో ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఉంటారు. సో భార్యాభర్తలు కొడుకు కోసం ఎవ్రీ వీకెండ్, పెద్ద దూరం కాదు కాబట్టి హైదరాబాద్ వచ్చేసి కొడుకుతో వీకెండ్ గడిపి మళ్ళీ వెళ్తుంటారు. అలాగే మొన్న కూడా వచ్చారు. 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. ఆ రోజు సాటర్డే, సండే, మండే. సో వచ్చారు, మండే వరకు ఉన్నారు. అయితే భర్త ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు కాబట్టి ఆయనకి హైదరాబాద్లో పనులు ఉంటే, సరే నేను వెళ్ళిపోతా, స్కూల్కి వెళ్ళాలి కదా అని ఆమె బయలుదేరి వెళ్ళింది. మంగళవారం యథాప్రకారం స్కూల్కి వెళ్ళింది. 5:30 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన సీసీటీవీ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇంటికి వచ్చిన తర్వాత మా భర్త నైట్ తర్వాత ఫోన్లు చేస్తుంటే ఆమె తీయట్లేదు. మార్నింగ్ వరకు ఆయన చూశాడు, నిద్రపోయిందేమో అనుకుని ఉంటాడు. మార్నింగ్ చూస్తే మార్నింగ్ కూడా తీయట్లేదు. దాంతో అనుమానం వచ్చి ఆ ఇంటి పైన రెంట్కి ఉండే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, ఒకసారి వెళ్ళి చూడండి ఏమైందని. వాళ్ళు వెళ్తే కూడా బిల్లు కొడుతున్నారు, తలుపులు తట్టు తీయలేదు. దాంతో పక్కింటి వాళ్ళ సహాయం తీసుకుని వాళ్ళు వెనక నుంచి వెళ్ళారు. వెనక కిచెన్ ఉంటుంది, వెనక వైపు కూడా డోర్ ఉంటుంది. సో వెళ్తే అక్కడ డోర్ ఓపెన్గా ఉంది. ఇదేంటి ఓపెన్గా ఉందని లోపలికి వెళ్తే ఆమె రక్తపు మడుగులో ఉంది. దాంతో భర్తకి చెప్పారు, భర్త పోలీసులకు చెప్పారు. పోలీసులు అంబులెన్స్ తీసుకుని వెళ్ళారు. అప్పటికే ప్రాణం పోయిందని తెలిసింది. అక్కడ నుంచి
ఫ్లూస్ టీము, డాగ్స్ టీముని దింపారు. అక్కడ క్రైమ్ సీన్‌ని తమ కంట్రోల్‌లోకి తీసుకొని దాన్నంతా కూడా సాక్ష్యాలను అవన్నీ పరిశీలించారు. ఇవన్నీ జరిగాయి. పదునైన ఆయుధంతో అంటే కత్తి లాంటి పదునైనంతో దాదాపు 27 కత్తిపోట్లు ఉన్నాయనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో బయటకొచ్చింది. ఓకే. సో అత్యంత దారుణంగా చంపారు. అయితే సీసీటీవీ లేదు. వాళ్ళ ఇంటి ముందుంది గానీ వెనక వైపు సీసీటీవీ లేదు. ఓకే. సో ఇంకొక ఇంటి దగ్గర నుంచి ఒక సీసీటీవీలో ఒక రెడ్ షర్ట్ అతను వెళ్తున్నట్టుగా వాళ్ళకి పోలీసులకి ఒక విజువల్‌లో కనబడింది. దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే డీఎస్పీ దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొన్ని బృందాలు ఏర్పడి ఈ కేసును సీరియస్‌గా తీసుకుని చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఒక సుపారీ గ్యాంగు, ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగే ఈమెను చంపింది. వాళ్ళు పక్కాగా రెక్కీ చేశారు. మామూలుగా ఏందంటే సీసీటీవీ ఫుటేజ్‌లో జనరల్‌గా 30 రోజులు సీసీటీవీ ఫుటేజ్ ప్రిజర్వ్ చేయాలని ఉంటదనమాట. అవును. వీళ్ళు ప్రొఫెషనల్ గ్యాంగ్ గాని చంపాలనుకుంటే ఒక 2 నెలల ముందో, 3 నెలల ముందో రెక్కీ చేస్తారు. అంటే ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయి ఏంటి? ఎందుకంటే వీళ్ళ ఇంటి దగ్గరలోనే సీఐ ఇల్లు ఉంది, 2 ఎస్ఐలు కూడా ఉంటున్నారు. ఓకే. అయినా కూడా వాళ్ళు చేయగలిగారంటే వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గ్యాంగు, ఆర్గనైజ్డ్ గ్యాంగు. సో వాళ్ళు ఇవన్నీ స్టడీ చేశారు. అంటే పోలీసులు ఏ మెథడ్‌లో అయితే పట్టుకుంటారు, సీసీటీవీలకు దొరకకుండా ఎలా ఉండాలి. ఒకటి ముసుగులేసుకోవచ్చు. ముసుగులేస్తే జనాలకి అనుమానాలు వస్తాయి. ఆడవాళ్ళు ముసుగులేస్తే అనుమానం రాదు కానీ మగవాళ్ళు వేసుకుంటూ వస్తుంది. ఏదన్నా సీజన్ బట్టి చలికాలం అనుకోండి మంకీ క్యాప్ వేసుకెళ్ళచ్చు, లేదంటే మాస్క్ వరకు వేసుకోవచ్చు. సో అలాగా చేయొచ్చు సీసీటీవీలని. సో ఇప్పుడు వీళ్ళేందంటే వెనక నుంచి వచ్చారు. ఇంకా కాలనీ ఎవాల్వింగ్ కాలనీలో అన్ని చోట్ల సీసీటీవీ లేవు, వెనకాల లేవు. సో అందుకని వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకొని అటు నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మరి ఈమె ఎందుకు తలుపు తీసిందా, తలుపు బద్దలు కొట్టినట్టు ఏమీ లేదు. సో ఎవరైనా ఈమెకి తెలిసిన వాళ్ళే అటు వెనక నుంచి వాళ్ళు వస్తే ఈమె వాయిస్ ఎవరు అంటే నేనే అని అన్నింటి వెళ్ళి తలుపు తీసిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. ఏదేమైనా ఇప్పటి వరకు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు అనుమానితులు. ఎందుకంటే వీళ్ళు రేడియస్లో చుట్టుపక్కల 1 కిలోమీటర్ రేడియస్లో మొత్తం సీసీటీవీని పరిశీలించాడు. ఆ పరిశీలించినప్పుడు కొన్ని అనుమానాస్పద వ్యక్తులు వాళ్ళకి కనబడ్డారు. ఇప్పుడు నేను చెప్పిన రెడ్ షర్టు మిగతా వాళ్ళని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అట్లాగే వీళ్ళ ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, కాలేజీలో ఉండేవాళ్ళని, అంటే మామూలుగా పోలీసులు ఏ యాంగిల్లో చూస్తారంటే ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్ రియల్ ఎస్టేట్, ఈమెకి 48 ఇయర్స్. సో ఈమెకేమన్నా అఫైర్లు ఉండి గతంలో ఉండడం లేకపోతే ఇప్పుడు ఉండడం, ఆ అఫైర్లకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోన్నా ఒక అతనితో అఫైర్ పెట్టుకుంటే వాళ్ళ భార్యను ఇంకొకరు చంపించే అవకాశం ఉంది. ఇలాగేమన్నా ఉన్నాయా, లేదో వీళ్ళు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఎగ్గొట్టడం, లేదా అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం, లేదా వీళ్ళు అప్పులు ఇచ్చి వాళ్ళని గట్టిగా చేస్తే అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్య చంపేస్తున్నారు చాలా మందిని. సో ఇలాగా అన్ని రకాల యాంగిల్లో వాళ్ళకున్న అనుభవం అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక ఛత్తీస్గఢ్ గ్యాంగ్ వచ్చి పాల్గొనింది దీంట్లో. సో ఛత్తీస్గఢ్ గ్యాంగ్ని పిలిచి చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే యాంగిల్లో చూస్తున్నారు. భర్త మీద కూడా వాళ్ళకి అనుమానం ఉంది. ఎందుకంటే భర్త ఇక్కడ ఆగిపోయి ఆమెను ఎందుకు పంపించాడు, మామూలుగా నిజమైన కారణం కూడా ఉండొచ్చు కానీ అనుమానం అనేది పోలీసులకు ఉండాలి. ఉంటేనే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుంది. డౌట్ ఎవ్రీథింగ్, డౌట్ ఎవ్రీబడి అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అలాగా వాళ్ళు ఇప్పుడు భర్త వైపు నుంచి చూస్తున్నారు. కొంతమంది ఫ్రెండ్సే చంపించారనే యాంగిల్ కూడా బయటకు వచ్చింది. భర్త మీద అయితే భర్తే చంపించాడనే యాంగిల్ బయటికి రాలేదు కానీ ఆ యాంగిల్లో కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ కొడుకును కూడా మాట్లాడారు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు అందరితో మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ లేకపోతే అఫైర్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఆమె ఫోన్ కూడా పట్టుకుపోయారు వాళ్ళు. అది కూడా డౌట్ ఉంది. హత్య చేసిన ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు. సో ఆమె ఫోన్ లో ఏమన్నా ఉండొచ్చు కదా అనే యాంగిల్లో చూస్తున్నారు. అంటే ఆమె ఫోన్ లో ఎవరో ఏదో ఎవరితోనో ఆమె డీల్ చేసిందా, మాట్లాడిందా, ఏమైనాయి అంటే క్లియర్ గా ఆమెకు తెలిసిన వాళ్ళే ఈ హత్య చేయించారు, సొంత స్నేహితులు కానీ సొంత మనుషులే చేయించారు అనే యాంగిల్లోనే ఇప్పుడు ఆమెకు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈ యాంగిల్లోనే ఇప్పుడు పోలీసులు ఏమన్నా తెలియదు. ఏదైనా తెలిసిన వాళ్ళ, ఆమెకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు,
వీళ్ళే చేస్తున్నారు అన్న యాంగిల్లో ఇప్పుడు చూస్తున్నారు. నాకు తెలిసి ఇంకా కొంత టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు అఫ్సియల్గా మాత్రం ఏం చెప్పట్లేదు. అదుపులో మాత్రం ఉన్నట్టుగా మాత్రం క్లియర్గా తెలుసు. రైట్. థ్యాంక్ యూ.